నమస్తే. నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారు అనేది ఒకటి. హ్మ్. నేను నమ్మిన నా అన్నలాంటి వాడు విజయసాయిరెడ్డి గారు నన్ను మోసం చేశారు హ్మ్. అనేది ఆయన బాధలో. హ్మ్. నేను ఎప్పుడు జైలుకి వెళ్ళాలా అని ఆయన ఇప్పుడు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు హ్మ్. అనేది ఆయన ఆవేదన. నేను ఈరోజు కాదు, 2014 నాడే చెప్పా. హ్మ్. ఏ నాటికైనా మీ పక్కన కుంపటి విజయసాయిరెడ్డి. ముందే చెప్పేసినారు. ఈ రోజు కాదు, ఆ రోజే చెప్పా. మీకు శత్రువు, మీకు శత్రువు, మీకు కాబోయే, మీరు జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అయిపోదామని మొత్తం సృష్టించే వ్యక్తే సృష్టికర్త, మీ పార్టీ నాశనం చేసే వ్యక్తే విజయసాయిరెడ్డి. హ్మ్. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇది బాగా వైవి సుబ్బారెడ్డి గారికి గుర్తుంటుంది, రాజమోహన్ రెడ్డి గారికి గుర్తుంటుంది. వైవి సుబ్బారెడ్డి గారికి, రాజమోహన్ రెడ్డి గారికి, గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి గుర్తుండొచ్చు బాగా. ఎందుకంటే ఆ రోజు ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి, ప్రత్యేక హోదా కాలు నిరాహార దీక్ష చేసేటప్పుడు ఈయన ఆ రోజే అక్కడ గేమ్ ఆడుతున్నప్పుడే నేను చెప్పాను, మనకి శత్రువు పార్టీకి, అప్పుడు నేను పార్టీకి సపోర్ట్ చేస్తాను. హ్మ్. 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 శత్రువు అంటూ ఉంటే విజయసాయిరెడ్డే. జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటుదారుడు ఉంటే విజయసాయిరెడ్డే. జగన్మోహన్ రెడ్డిని నాశనం చేసేవాడు, జైలుకి పంపించేవాడు, రేపు ఏదైనా ఉంటే విజయసాయిరెడ్డే. నమ్మొద్దు విజయసాయిరెడ్డిని. నమ్మొద్దు మోసగాడు, మాయగాడు అని చెప్పి ఆ రోజు చెప్పాను. తర్వాత 2018లో నేను గవర్నమెంట్ పార్టీలో జాయిన్ అవుదామంటే నన్ను పక్కకు పెట్టినప్పుడు, విశాఖపట్నంలో పెట్టినప్పుడు చూశాను. విశాఖపట్నం 1 ఓడిపోయేటప్పుడు కూడా 3800 ఓట్లతో 2019లో ఆ రోజు కూడా నేను చెప్పాను, ఈ విజయసాయిరెడ్డి కంపల్సరీ నాశనం చేసి, దస్పాలా భూమ్స్ కొట్టేశాడు, విశాఖపట్నం సర్వనాశనం చేశాడు, ఎంవీబీతో జీవితో చాలామందితో కుట్టి క్రిస్టియన్ స్థలాలు ఎన్నో దాంట్లో కుళ్ళు కుతంత్రాల్లో ఉన్నాడు అని చెప్పాను. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి అనే మైకంలో నేను రాజుని, రారాజుని, నాకు ఎదురులేదు అనుకొని ఆయన సెకండ్ క్యాడర్ కింద బాగా నమ్మి ఆయన లీక్స్ అన్నీ ఆయనకి ఇచ్చాడు. నెంబర్ 2 పొజిషన్. అది ఇవ్వడమే ఈయనకి ఈరోజు శాపం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పడిపోయినా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది జరిగినా అది విజయసాయిరెడ్డి కారణం అవుతుంది. అంతే. వేరే ఏమీ చేయలేడు. 10 మందికి ఈయన మంచి చేసినా అది చెడు కింద చూపించాడు. ఒక విలన్ కింద హీరోగా ఆయన చేసినా ఆయన దాన్ని విలన్గానే చూపించాడు. ఈరోజు చెప్తున్నాడు ఆయన, ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడికి వెన్నుపోస్తున్నారు. తప్పు. బిఫోర్ 2024 ఆయన, బిఫోర్ 2022 నుంచి చంద్రబాబు అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, అడుగులు వేసుకుంటూ నిలబడుతూ డబుల్ గేమ్ ఆడుతున్నాడు అప్పటి నుంచే. అది మీరు కనిపెట్టలేకపోవడం మీ తప్పు, మీకు నిఘా లేకపోవడం మీ తప్పు, మీ ఇంటెలిజెన్స్ లేకపోవడం మీ తప్పు. మీ పక్కన ఉన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. రెడ్డి అని అన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. ఎక్కడ చూడు రెడ్డిని పెట్టారు, ఇక్కడ చూడు రెడ్డిని పెట్టారు. మేము మీకు న్యాయం చేసింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపు, కమ్మ, రెడ్డి. కాపు, కమ్మ, కొంతమంది రెడ్లు మాత్రం మిమ్మల్ని మోసం చేశారు. కొంతమంది రెడ్లు మోసం చేశారు, మోసం జరిగింది. ఇప్పటికైనా తెలుసుకోండి, ఈరోజుకైనా తెలుసుకోండి. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారి కోసం ఈరోజు చెప్తున్నారు. విజయసాయిరెడ్డి గారిని కరెక్ట్గా మీరు కానీ ఆ రోజు మీరు కనిపెట్టి ఉండుంటే, విజయసాయిరెడ్డి గారిని కనిపెట్టి ఉండుంటే మీకు 11 సీట్లు వచ్చేవి కాదు. గెలిచేవారో ఓడేవారో. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయమని చెప్పింది ఆయనే. చంద్రబాబు నాయుడు గారు సానుభూతి వస్తుందని చెప్పింది ఆయనే. మొత్తం ఆయన మాట విని మీరు అటు ఇటు చేసి ఈరోజు పార్టీ సర్వనాశనం అయిపోయింది. అంటే నేను ఎటు ఏ పార్టీలో లేను కాబట్టి నాకు రైట్ ఉంది. ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, నాకు రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్గా నాకు అభిమానం ఉంది కాబట్టి, అభిమానం చావదు, ప్రాణం పోయేదాకా అభిమానం చచ్చిపోదు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అనేవాళ్ళు ఎవరికైనా ప్రాణం పోయేదాకా రాజశేఖర రెడ్డిని మర్చిపోరు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని మర్చిపోరు. ఓకే, వాళ్ళ ఇంట్లో ఏదో తగాదాలు ఉండొచ్చు తప్ప అభిమానులు మర్చిపోరు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా పార్టీని బలోపేతం చేసుకొని జనాల్లోకి వచ్చి, ప్రజల్లోకి వచ్చి, జిల్లాల్లో డెవలప్ చేసి, జిల్లాలో ప్రతిపక్షం లేపి, వాళ్ళు మీ మీద మద్యపానం అంటున్నారు, మీ మీద మొత్తం టోటల్ మద్యం కుంభకోణం అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న బెల్ట్ షాపుల మీద మీ వాళ్ళు ఎక్కడైనా మాట్లాడుతున్నారా? ఆ బెల్ట్ షాపులోనే మీ వాళ్ళు పార్ట్నర్స్ ఉన్నారు. ఎక్కడికక్కడ జిల్లాలో టీడీపీ, వైసీపీ కలిసిపోయాయి. ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మీకు ధర్నా చేయడానికి మనసు లేదు,
మీ ధర్నా చేయడానికి కానీ మాట్లాడటానికి కానీ మీ దానికి మొత్తం టోటల్గా ఖండించడానికి కానీ అయితే మీరు మైక్ పట్టుకోవాలా, లేదా శ్యామల మైక్ పట్టుకోవాలా, లేదా బొత్స సత్యనారాయణ గారు మైక్ పట్టుకోవాలా. ఈ ముగ్గురు తప్ప ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతున్నా. ఈ ముగ్గురు తప్ప ఇంక అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని అడుగుతున్నా. ఆ పరిస్థితి తీసుకొచ్చింది విజయసాయి రెడ్డి గారు. మీరు తెలుసుకోకపోవడం మీ తప్పు. ఇప్పటికైనా మీరు తెలుసుకున్నారు, సంతోషం. ఇప్పటికైనా ప్రజల్లోకి రండి. ప్రజల్లో ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం వాదాన్ని నిర్వహించండి. ప్రతిపక్షం వాళ్ళు ఇవ్వాల్సిన లేదు, ప్రజల దగ్గరికి మీరెళ్ళి తెచ్చుకోండి. ప్రతిపక్షం ప్రజల దగ్గరికి మీరు వెళ్ళండి, మీరు నిలబడండి. వాళ్ళు ఏదైతే సూపర్ 6 చేయాలన్నారో ఆ సూపర్ 6 కోసం అడగండి. ప్రజల కోసం మీరు అడగండి. ప్రజల దగ్గరికి మీరు మద్యపానం ఎలా దూరం పెట్టారో వాళ్ళ దగ్గరికి వచ్చిందో, ఎక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి దాన్ని ఎదురించడానికి అడగండి. ప్రతిపక్షం అడగకుండా ఉంటే అధికార పక్షం ఏమైనా చేస్తుంది. అధికార పక్షం ఒక వెళ్తుంది. ప్రతిపక్షంగా మీ బాధ్యత మీరు నిర్వహించండి. మీ బాధ్యత మీరు నిర్వహించి ఇంట్లో కూర్చోవడం కాదు. దయచేసి మీరు కూర్చోండి. మీ నాయకులు కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది పరారైపోయారు. ఏది నాయకత్వం? ఏది? ఈ నాయకత్వాన్ని నిలబెట్టండి. ఈ నాయకత్వాన్ని ప్రజలు మీకు దన్నుగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీకు దన్నుగా ఉన్నారు. వెళ్ళండి అడగండి. మీరు నమ్ముకున్న మనుషులు మిమ్మల్ని మోసం చేశారు. కానీ మీరు ఏదైతే పెన్షన్స్ ఇచ్చారో, ఏదైతే మీరు అమ్మఒడి ఇచ్చారో వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేదు. జగనన్న ఇంకే గుర్తే ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకున్నారు. ఇప్పటికైనా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ దూరం చేసి పార్టీని బలోపేతం చేయడానికి నిలబెట్టుకొని ప్రతిపక్ష హోదాను మన ప్రతిపక్షం ఫైట్ చేస్తే అధికార పక్షం మీద మనం ఏం చేయట్లేదు తప్పులు చూపించగలిగితే రేపు 2029లో మనం రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, లేకపోతే ఎందుకు వస్తుంది? ఇది ప్రధాన ప్రతిపక్షం. అదే నేను లిక్కర్ స్కామ్లో మీ తప్పు జరిగింది అనేది వాస్తవం. పెద్దది అని కూడా అది కదండి. అది ఎంత అనేది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, మనం చెప్పకూడదు. స్కామ్లు తప్పు జరిగింది, తిన్నారు. సినిమా వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. సినిమా వాళ్ళకు కూడా పెట్టుబడులు వెళ్ళాయి. అది ఎవరు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తీస్తారు. కంపల్సరీ తప్పు జరిగితే జైలుకి వెళ్ళక తప్పదు. ఎవరైనా సరే అది తప్పు చేసేవాడు, ప్రజల సొమ్ము తినేవాడు, ఈరోజు నువ్వు వెళ్తే రేపు ఇంకొకరు వెళ్తారు, నువ్వు ఇంకొకరు వెళ్తారు. అంతే తప్ప వెళ్ళకుండా ఉండరు. అది నేనేమంటానంటే గతంలో మనం షేర్లు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత షేర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం కూడా చూసుకోవాలా. కనుక నేనేమంటున్నానంటే మీరు చేసిన దాన్ని మీ మనసులే బయటపెట్టి అప్రూవల్ అవుతున్నారు కదా. మీరు చేసిన దాన్ని అది నిజమా అబద్ధం అని మీ మనసులే కదా చెప్తున్నారు అక్కడ. అలాంటప్పుడు ఇంకేముంటుంది మీకు? ఏ పెద్ద అన్న అయితే ఈ పార్టీకి అన్నారో ఆ అన్నే మీ పార్టీకి మొత్తం టోటల్గా కొలాప్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కనుక తెలుసుకున్నారు. కనుక ఫ్యూచర్ రేపు ఉదయం ఎలాగుంటుంది ఏంటుందో చూసుకోండి. చాలామంది ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కనిపెట్టుకొని ప్రజల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాని ప్రజలను అడగండి. ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల దగ్గర చెప్పి మీరు తీసుకొని అధికార పక్షం తప్పు చేస్తే వాళ్ళు మీరు ఎండగట్టండి తప్ప మీరు ఇంట్లో కూర్చొని అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెడితే కాదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.